హీరో సెంట్రిక్ వ్యవస్థే ఇక సినిమా రంగానికి. కార్మికుడు అనేటటువంటి వాడు యూజ్ అండ్ త్రో అన్నటువంటిది తేలిపోయింది. ఏదైతే కార్మికులు వచ్చి అయ్యా మాకు జీతాలు పెంచమన్నప్పుడు మర్యాదగా మీరు 30 అడుగుతున్నారా, మేము 10 పెంచుతాము, 5 పెంచుతున్నాము, 10 పెంచుతాము, 20 పెంచుతాము అనే మాటలు కాకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మేమే ఇంకొక ఆర్మీని తయారు చేస్తాం, వాళ్ళ యూనియన్లో ఉండటానికి వీల్లేదు అంటే అది అహంకారపూరితమైనటువంటి ధోరణి. ఇన్నేళ్ళు ఉన్నటువంటి దాన్ని తొక్కవతల పడేయాలి అనుకుంటే అంటే ఆల్టర్నేటివ్ వ్యవస్థల వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం. ఇంకొకటి పోనీ ఆ నష్టపోయిన కార్మికుల్ని ఆదుకుంటున్నారా? ఫిష్ వెంకటోదంతో ప్రత్యక్ష సాక్షి. ఏడ్చి మొత్తుకున్నా సరే పట్టించుకోలేదు. చివరికి ఏసోను సుద్దులు అంటూ తన వ్యక్తిగతమైనటువంటి సహాయం చేయడానికి సిద్ధపడుతున్నారు. సినీ పరిశ్రమ అనేటటువంటిది వీళ్ళందరూ కష్టపడితే 24 క్రాఫ్ట్స్ కలిపితే ఓ 20,000 మంది ఉంటారేమో. వాళ్ళకి కూడా ఏమీ చెయ్యకపోగా వాళ్ళతో ఆటలు. అదేమంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సమానంగా ఇస్తున్నామని. ఇప్పుడు వాళ్ళు అడిగారు 1400కి మించి ఎక్కడ ఎక్కువ ఇస్తున్నారో చెప్పండి, అది కూడా ఏ క్యాడర్ వాళ్ళకి ఇస్తున్నారో చెప్పండి అన్నట్టు. సమాధానాలు ఎక్కడున్నాయి అంటే $1 మిలియన్ ప్రశ్నే. బట్ అదే వేరేదే రాష్ట్రాల వాళ్ళకైతే 10,000 రూపాయలు ఇస్తారు, కార్లు కూడా ఇస్తారంటే వాళ్ళు టాలెంటెడ్ అంటున్నారు. అంటే వీళ్ళు టాలెంట్ లేదు అన్నట్టు. అదే నిజమైతే ఎందుకు వీళ్ళని ఉంచుకోవడం? ఇప్పుడు మరి ఏం జరుగుతుంది చూడాలి.